నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఓడేటిపల్లి గ్రామంలో మురికి కాల్వ తీయకుండా ప్రజలను నానా ఇబ్బందులు గురి చేస్తున్న ఓడేటిపల్లి సెక్రటరీ కారాబారుపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. గత 4 నెలల నుంచి మురికి కాలువలు తీయకపోవడం బాధాకరమని అన్నారు. కారాబార్ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా మురికి కాలువ తీయకపోవడంతో వాసనకు, దోమలకు అనేక రోగాలు వస్తున్నాయి అన్నారు. ఇంటి వాళ్ళే డ్రైనేజీలు తీసుకొని పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం జిల్లా నిజామాబాద్ గ్రామం ఒడ్డేటిపల్లి పోతున్నా. ఇప్పటికీ 3-4 నెలల దినం అవుతుంది. ఈ గిడ్డదన్నది ఎవరు పట్టించుకున్నది లేదు. అసలు ఆ సాహసం ఎన్నిసార్లు సేరుడి చెప్పినా, సేరుడి మేడం చెప్పినా పట్టించుకుంటలేదు, కార్బార్కి చెప్పినా పట్టించుకుంటలేదు. మరి మేమేమి పట్టి కడతలేమా? ఇల్లు ట్యాక్స్ తీసుకుంటారు. సంవత్సరానికి ఇల్లు ట్యాక్స్ 2,500-3,000 తీసుకుంటారు ఇల్లు ట్యాక్స్. మరి ఇవన్నీ తీసుకుంటారు, మాకు పనులు ఎందుకు చేస్తలేరు? ఇది గెటరు కాబట్టి ఈ నుంచి ఆడదాకా గెటరు. ఇక మేము ఇట్లా కైకిలు పెట్టి తీసుకుంటున్నాం. ఇట్లా కైకిలు పెట్టి తీసుకుంటున్నాము. ఇదే పద్ధతి? ఇదేనా పద్ధతి? గవర్నమెంట్కి ఏదైనా పద్ధతి ఇది నచ్చిందా? ఇది ఎవరికి అడిగినా తీస్తామని అంటే ఈ ఊరి మీద ఏదైనా నచ్చిందా? ఏదైనా తీసుకుంటలేరా? రూపాయలైనా తీసుకుంటలేరా? చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ తీసుకుంటారు కదా. ఇదేంటి? ఇది కథలు ఏంది? ఎన్నిసార్లు కాంప్లీట్ ఇచ్చినా కానీ ఇదే కథలు ఉన్నాయి. ఇక నీళ్ళు చూసారు ఎక్కడ నీళ్ళు? ఇదంతా మొత్తం గేటరే. వీళ్ళ పిల్లలను ఉంటే ఇట్లా దోమలు కానీ ఈ వాసనకు బీమారే కానీ కారా మనుషులు. ఇక ఇది గేటర్ కనిపిస్తుంది. ఇది మొత్తం గేటర్ వాడదాకా మూల మీద దాకా గేటరే. ఏమైనా కనిపిస్తుందా గేటరు? ఎప్పుడు ఇస్తారు గెటర్? ఎక్కడ ఇప్పిస్తున్నా చెప్పి మా ఊరి మీద మాకు గెటర్ ఇస్తానికి మంది లేరు అంటే ఎక్స్ట్రా పెట్టుకొని జీతం ఇప్పించుకోండి. అట్టి వస్తుందా? చిన్నగా పెద్దగా మా అన్నీ వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇదంతా గెటర్ ఇది లేదు. కరెక్ట్ అని ఇదంతా పద్ధత? చెప్పురు. ఇది పద్ధత అంటే చెప్పురు. ఒడ్డేటిపల్లి. జై భీమ్.